యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన కాలంలో ఎన్నో అద్భుతములు, మహత్కార్యాలు, సూచక్రియలు చేశారు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం, సముద్రము మీద నడవడం, తుపానును ఆపడం, రోగులను బాగు చేయడం, స్వస్థపరచడం, చనిపోయిన వారిని లేపడం, బ్రతికించడం, పుట్టికుంటి వారికి ఓచకాలు చేతులు గల వారికి కాళ్ళు చేతులు ఇవ్వడం, చెవిటి మోగగల వారికి మాటనివ్వడం, వెనికిడినివ్వడం, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది కాదు, స్త్రీలను పిల్లలను కాక తిరిగిన వారు ఎంతమంది పురుషులట? 5,000 మంది. అంటే స్త్రీలు పిల్లలు కలిపి ఒక 20,000 మంది. అంటే వేలాది మందికి ఆహారాన్ని అద్భుత రీతిగా పంచడం, ఇలా ఎన్నో సూచక్రియలు, ఎన్నో మహత్కార్యాలు ఆయన చేశారు. అంతేకాదు, ఒక ప్రధాని యేసుక్రీస్తు వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు ఆయనను పరీక్షించడానికి, ఆయన మాట ద్వారా స్వస్థపరచగలడా లేదా అని చెప్పడానికి, నా కొడుకు సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వచ్చి స్వస్థపరచు అని చెప్పినప్పుడు, నువ్వు వెళ్ళు, నీ కొడుకు బాగుపడతాడని యేసుక్రీస్తు వారు చెప్తారు. అంటే మాటతో ఆయన స్వస్థపరిచాడు. మాటతో స్వస్థపరచగలిగిన శక్తివంతుడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మాటతో మహిమలు చేసిన దేవుడు యేసుక్రీస్తు వారు కదా. అలాగే లాజరు అని పిలవగానే, లాజరు ఎక్కడి నుంచి వచ్చాడు? అందరూ సమాధిలో నుంచి వచ్చారు అంటున్నారు కదా. సమాధిలో నుంచి వచ్చాడా? పరదేశం నుంచి వచ్చాడు. మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? మనిషి చనిపోతే బాడీ మాత్రమే సమాధిలో ఉంటుంది, కానీ ఆత్మ పానుద్ద. ఎవరైతే దయచేశారో ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, పరదేశకు వెళ్ళిపోతుంది ఆత్మ. యేసుక్రీస్తు వారు లాజరు తిరిగి లే అనగానే ఆ మాట ఎక్కడికి వెళ్ళిపోయింది? వేరే లోకానికి వెళ్ళిపోయింది. అంటే అంత శక్తివంతమైనది యేసుక్రీస్తు వారి మాట. మాటతో కూడా స్వస్థపరచగలిగిన దేవుడు ఒకానొక సమయంలో 3 బాగు చేయడానికి ఆయన ఉమ్మిని ఉపయోగించాడు. గుర్తుందా? మాటతో స్వస్థపరచగలిగిన యేసుక్రీస్తు వారు అంత గొప్ప దేవుడు తాకి జ్వరాన్ని వదలగొట్టాడు, తాకి గుడ్డివాడికి కన్నులు ఇచ్చాడు. కానీ ఒక 3 సందర్భాలలో మాత్రం యేసుక్రీస్తు వారు ఆయన నోటి ఉమ్మితో స్వస్థపరచవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటారు? ఆయనకు శక్తి లేకంటారా? మాటతో స్వస్థపరచగలిగిన యేసుక్రీస్తు వారు, తాకి స్వస్థపరచగలిగిన యేసుక్రీస్తు వారు, మాటతో స్వస్థపరచగల దేవుడు ఉమ్మి వేసి రోగిని ఎందుకు స్వస్థపరచవలసి వచ్చింది? ఈ సంగతి మనం నేర్చుకుంది. ఎక్కడెక్కడ ఈ సందర్భాలు ఉన్నాయో బైబిల్ ఉన్నవారందరూ చూడండి, బైబిల్ లేని వారు నేను మీకు ఎక్కడే చూపిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 33వ వచనం నుంచి చూడగలిగితే అక్కడ ఒక సందర్భం ఉంది. చదవండి ఎవరైనా. మార్కు సువార్త 7వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారందరూ చూడండి, బైబిల్ లేని వారు మాత్రం ఇక్కడ చూడండి, ఎందుకంటే లైవ్లో ఉన్నవారి కోసం నేను ఇది చూపించవలసి వస్తుంది. వానిని ఏకాంతమునకు తోడుకుని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి, ఎవరు అని అంటే చెవుడు నత్తి కలిగిన ఒక వ్యక్తి గురించి చెప్పబడింది. అది సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకుని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పి విడిచి అని రాయబడింది. ఇది ఒక సందర్భం. అంటే ఎవరెవరిని ఉమ్మి వేసి ఆయన స్వస్థపరిచాడంటే, చెవుడు నత్తి గల ఒక మగవాడిని, ఒక పురుషుణ్ణి ఉమ్మి వేసి స్వస్థపరిచాడు. 35వ వచనం చూడగలిగితే, అంతటా వాని చెవులు తెరవబడిను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను అని రాయబడింది. అంటే ఆయన ఉమ్ము వేసి స్వస్థపరిచాడు, స్వస్థత జరిగింది. కానీ ఉమ్ము వేసి ఎందుకు స్వస్థపరచాలి? ఉమ్ము వేయడం ఏంటండి? ఏదో అసహాయకరంగా లేదా? ఎవరన్నా పాస్టర్ గారు నేను నాకు స్వస్థత వరం ఉంది అనుకుందాం కాసేపు, మీలో ఎవరైనా స్వస్థపరచమని ప్రార్థన చేయమని దగ్గరకు వచ్చినప్పుడు నేను ముట్టి మీ మీద ఉమ్మేశాను అనుకోండి, ఏం చేస్తారు? మళ్ళీ వస్తారేంటి? వెంటనే ఆయనకు వరం ఉందా లేదా పక్కన పెడితే లెంపలు వాయిన్ చేస్తారు, ఏంటి ఉమ్మేస్తున్నాడు ఈయన. ఇప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారు చేశారనగానే మనకి వేరే భావం ఏమీ మనకు అనిపించడం లేదు. ఉమ్ము వేసి అనగానే అదే నేను చేస్తే ఇంకంతే సంగతులు నా పని, అవును కదా. ఇక మరొక సందర్భం మనం చూడగలిగితే, ఇంకెక్కడ ఆయన మార్కు సువార్త 8వ అధ్యాయం, అక్కడ కూడా రాయబడిన మాట 22వ వచనం నుంచి చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 22. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివారిని తోడుకుని వచ్చి వారిని ముట్టవలని ఆయన వేడుకుని. బైబిల్ ఉన్నవారందరూ చూడండి, లేని వారు ఇక్కడ చూడండి. ఓకే. ఆయన ఆ గుడ్డివారి చెయ్యి పట్టుకుని ఊరు వెలుపులకు తోడుకుని పోయి వాని కన్నుల మీద ఏం వేశాడు? ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి అని చెప్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఎవరు? ఒక గుడ్డివాడు ఆయన ముట్టి స్వస్థపరచవాలని కోరినప్పుడు ఆయన ఏం చేశాడట? ఉమ్మి వేసి అప్పుడు వాని మీద చేతులుంచి స్వస్థపరిచాడట. ఇక్కడ కూడా మీరు ఆలోచించండి, ఉమ్ము వేసి స్వస్థపరచాల్సిన అవసరం ఏముంది? అంతకుముందు ఉమ్ము వేసి స్వస్థపరిచిన సందర్భాలు పెద్దగా ఏమీ లేవు. ఒక వ్యక్తి గురించి మనం చదువుకున్నాం. అన్ని సందర్భాలలో ఇలా లేదు. ఆయన తాకి స్వస్థపరిచాడు, మాటతో స్వస్థపరిచాడు. నీ విశ్వాసమే నిన్ను, ఆయన వస్త్రపు చెంగు పట్టుకోగానే స్వస్థత కలిగింది.
అడగకపోయినా మార్గం గుండా వెళ్ళిపోతున్న ఒక శవాన్ని, ఒక బాబు శవాన్ని చూచి, ఆ విధవరాలు కుమారుడు, ఆ విధవరాలకు వేరే దిక్కు లేదు, ఒక్కడే కొడుకని చూచి కనికరపడి ఆ బాబుని ముట్టి లేపాడు. ఇలా ఇంత శక్తివంతమైన యేసుక్రీస్తు వారు ఉమ్మి వేయవలసిన అవసరం ఏంటి? ఉమ్మి వేయడంలో ఉన్న పరమార్థం ఏంటి? ఎందుకంటే చాలా మందికి ఈరోజు బైబిల్ చులకనైపోయింది. ఈరోజు సమాజంలో కొంతమంది విరోధులకి ఇవన్నీ ఎలాంటి పనులు చేశాడు యేసుక్రీస్తునే తప్పుబట్టే స్థితికి మనిషి వెళ్ళిపోయాడు ఈరోజు. అందుకే బైబిల్ని మనం బాగా అవగాహన చేసుకోవాలి. మాకెందుకండి అని మీరు అనుకుంటారేమో. ఈరోజు క్రైస్తవులకు బైబిల్ తెలియదన్న సంగతి విరోధులకు తెలిసిందే. ఆ క్రైస్తవులకు ఏం బైబిల్ తెలీదు అని. ఇంకా ఏం చెప్తున్నారంటే అసలు పాస్టర్లకే బైబిల్ తెలియదు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు విశ్వాసుల కంటే బైబిల్ తెలియదు అనుకోవచ్చు, పాస్టర్లకే తెలియదు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది ఈరోజు. గమనించండి. అందుకే మనం ఇలాంటి సంగతులన్నీ సూక్ష్మంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవేమి మన సంఘాలలో మనకు వినపడవు, కానీ ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవలసిన సంగతులు ఇవి. ఓకే, ఇంకొక సందర్భం మనం చూడగలిగితే, ఇంకెక్కడ ఆయన ఉమ్మి వేసి స్వస్థపరిచాడు అన్నది చూడగలిగితే ఇంకొక సందర్భం చూద్దామండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచండి. ఆయన మార్గమును పోచుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుష్యుడు ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను? వీడా, వీణ్ణి కన్నవారా అని ఆయన అడుగగా, యేసుక్రీస్తు వారు వీడిని కన్నవారైనను పాపం చేయలేదు ఇలా చెప్పి 6వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన ఇక్కడ 6వ వచనం మిస్ అయింది. 6వ వచనంలో ఏం చేశాడు అక్కడ స్పష్టంగా రాయింది. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి అప్పుడు అంటున్నాడు, నువ్వు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కునమని చెప్పాను. ఇక్కడేం చేశాడు ఆయన? డైరెక్ట్గా వ్యక్తి మీద ఉమ్ము వేయలేదు, బురద మీద, అంటే మట్టి మీద ఉమ్ము వేసి ఆ మట్టిని ఉమ్మితో బురద చేసి వాని కన్నులకు పూసి నువ్వు వెళ్ళి పలానా కోనేటిలో కడుక్కో అని చెప్పాను. ఇప్పుడు ఆలోచిద్దాం. 3 సందర్భాలలో యేసుక్రీస్తు వారు ఉమ్ము వేసి స్వస్థపరిచాడు. 3 సందర్భాలలో యేసుక్రీస్తు వారు ఉమ్మి వేసి స్వస్థపరచవలసిన అవసరం వచ్చింది. చూద్దాం ఒకసారి. అసలు ఉమ్మి వేయడం అనే దానిని ఆనాడు మనుషులు ఎలా భావించేవారు అని అంటే 3 వచనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తాయి. ఏంటంటే యోబు గ్రంథము, బైబిల్ ఉన్నవారు తీయండి. యోబు గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనంలో చక్కటి మాట రాయబడి ఉంది. అక్కడ ఉమ్మి వేస్తే ఎలా భావించేవారు అంటే, ఉమ్మి వేయడం అంటే అదేమన్నా ముద్దొచ్చే పని కాదు, అది అసహించుకునే పని కదా. యోబు గ్రంథము 30వ అధ్యాయం 10వ వచనం, వారు నన్ను అసహించుకొందురు, నా యొద్ద నుండి దూరముగా పోదురు, నన్ను చూచినప్పుడు ఉమ్మి వేయక మానరు. అంటే యోబు గారు బాధపడుతూ వాళ్ళు నన్ను అసహించుకోవడానికి నా మీద ఉమ్మి వేస్తారు అంటున్నాడు కదా. ఉమ్మి వేయడం అనేది అదేదో గొప్ప కార్యం కాదు, అసహ్యమైన పని, అసహించుకునే పని. అంతెందుకండి, మనం బస్సులో ప్రయాణం చేస్తున్నాం, పక్కన ఎవరు బైక్ మీద వెళ్తున్నారు, పొరపాటున మనం ఉమ్మి వేసినప్పుడు వాడు ముందు పడ్డా వెనక పడ్డా వాడి మీద పడకపోయినా ఎంత గందరగోళం చేస్తాడో తెలుసా. అంటే ఉమ్మి వేయడం అనేది అసహించుకోవడానికి చేసే కార్యం. అది అర్థమవుతుందా లేదా? ఉమ్మి వేయడం అంటే అసహించుకోవడం. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఏమన్నాడంటే, కొట్టువారికి నా వీపును అప్పగించానంటే క్రీస్తుని గురించిన ప్రవచనం ఇది. వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించుతున్నాయి, ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఈ ప్రవచనం నెరవేర్పే మత్తయి సువార్త 26:67లో కనబడుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దరి. అంటే అసహించుకోవడానికి సూచనగా ఉమ్మి వేయడం అనేది సమాజంలో అప్పటికే ఉంది. ఎప్పటికీ యేసుక్రీస్తు కాలం నాటికే కాదు, ప్రారంభపు నుంచి మోసే ధర్మశాస్త్రం ఇచ్చినప్పటి నుండి కూడా ఉంది. ముఖము మీద ఉమ్మి వేయడం. ఉదాహరణకి మిరియాము గారు తెలుసా? మోసే గారు అక్క. మిరియాము గారు మోసేకు వ్యతిరేకంగా ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఆమెకి కుష్ఠరోగాన్ని ఇచ్చేస్తాడు. అప్పుడు చెప్పబడిన ఒక మాట ఉంటుంది, ఉమ్మి వేయబడిన మనిషి 7 రోజులు పాలెము బయట ఉండాలి. అది మీకు తెలుసు కదా. అలాగే ఈ కుష్ఠరోగం వచ్చిన ఈమెను పాలెము బయట ఉంచండి 7 రోజులని దేవుడు మిరియాము గారి గురించి చెప్తాడు. అంటే ఇశ్రాయేలీలలోనే ఉమ్మి వేయడం అనేది అసహించుకోవడానికి సూచన. ఉమ్మి వేయడం అనేది అసహ్యానికి సూచనగా భావించేవారు. మరి ఇలాంటి అసహ్యకరమైన పరిస్థితిని యేసుక్రీస్తు వారు ఎందుకు ఉపయోగించాడు మనకు తెలియాలి. మనం ఆలోచించవలసిన ఎందుకోలేండి, ఆయన వేసాడు మనకు ఎందుకండి అని అనుకోకూడదు. మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. తెలుసుకుంటే అంటే బైబిల్లో ఇన్ని గొప్ప సంగతులు ఉన్నవా అని అనిపిస్తుందండి. బైబిల్ మనకు అర్థమైంది అనుకోండి, వదిలిపెట్టలేం తెలుసా.
పిచ్చి పట్టేసుకుంటుంది. రాత్రి పగలు దాని మీదే ఉంటాం. నిజంగా బైబిల్ మనకు అర్థమైతే, బైబిల్లో ఎంత జ్ఞానం ఉందని మనకు తెలిస్తే, ఆ రుచి తెలిస్తే ఇంకా దేని మీద ధ్యాస ఉండదండి. బైబిల్ చదవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ప్రజలకు చెప్పాలి, ఇలాంటి భావనలు పెరిగిపోతాయి. అందుకే మీరు ఆసక్తితో దేవుని వాక్యం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు చూద్దాం యేసుక్రీస్తు వారు ఉమ్మి వేసిన సందర్భం. మనం ముందుగా యోహాను సువార్త 9:6 చెప్పబడిన వ్యక్తి గురించి మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఇతను ఎవరు అనంటే పుట్టుగుడ్డివాడు. ఈ పుట్టుగుడ్డివాడు ఆయన మార్గం పోచున్నప్పుడు ఆ మార్గం రోడ్డు పక్కన ఒక గుడ్డివాడు మనుషుడు కనపడ్డాడు. శిష్యులు అడుగుతున్నారు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను? ఇలాగెందుకు అడుగుతున్నారు అనంటే, పుట్టుకతో కుంటివారు కానీ పుట్టుకతో గుడ్డివారు కానీ ఎవరైనా ఉంటే వారిని సమాజం అసహించుకునేది. ఎలా అంటే, ఏ పాపం చేస్తే ఇలా పుట్టాడో, వాళ్ళ అమ్మ బాబులు ఏ పాపం చేస్తే ఇలా పుట్టాడో. శిష్యులు అదే అడుగుతున్నారు, వీడు పాపం చేశాడా? వీళ్ళ అమ్మా నాన్న పాపం చేస్తే వీడు గుడ్డివాడిగా పుట్టాడా? నాటి కాలంలో అయితే అసహించుకునేవారన్నమాట. ఏదో పాపం వలన పుట్టాడు అని ఒక భావన ఉండిపోయేది. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు అంటారు, 3వ వచనం, వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడట? దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకు. ఓకే, మరి అలాంటప్పుడు ఆయన కన్నుల మీద ముట్టి వెంటనే స్వస్థపరచొచ్చుగా. అలా కాకుండా మట్టి మీద ఉమ్మి వేసి బురద చేసి కన్నులకు పూసి కళ్ళు తెరవలేదు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. ఇక్కడ అసలు ఎందుకు యేసుక్రీస్తు వారు ఉమ్మి వేసి బురద చేయవలసి వచ్చిందో మనం ఆలోచిద్దాం. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందట? ఇదే యోహాను సువార్త 9:14 ఎప్పుడు జరిగిందంటే, యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అనగా ఆదివారమా? శనివారం. విశ్రాంతి దినం, యూదుల విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం. యేసుక్రీస్తు వారు దీనిని తీసేస్తున్నాడు. తీసేయడానికి పరిసయ్యులు యూదులకు వ్యతిరేకమైన కార్యం ఒకటి చేయాలి. ఆయన ఏం చేశాడు? ఎందుకు ఆయన ఆ ఉమ్మి వేసి బురద చేసి అతని కన్నులకు రాశాడంటే, మీరు ఇంటర్నెట్లో చదువుకున్నవారు ఇంటర్నెట్లో జ్యూస్ లెర్నింగ్ అని ఒక వెబ్సైట్ ఉంది. యూదులు నేర్చుకోవలసిన, యూదులు ఎలా బ్రతుకుతారో వాళ్ళ కార్యక్రమాలు ఏంటో తెలుసుకోవడానికి ఒక వెబ్సైట్ ఉంది, జ్యూస్ లెర్నింగ్. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. అందులో సబ్బాత్ గురించిన పరిచయాలు కొన్ని రూల్ పెట్టారు. అందులో 53వ పేజీలో 108వ అధ్యాయము 20వ వచనంలో, అంటే సబ్బాత్ అని వారు విశ్రాంతి దినానికి సంబంధించిన కొన్ని రూల్ పాస్ చేశారు వాళ్ళు. అంటే దేవుడిచ్చినది ఒకటైతే ఈ ప్రధాన యాజకులు పెద్దలు కూడా కొన్ని రూల్స్ వాళ్ళ పెత్తనం చేసేవారు ఆనాటి కాలంలో. ఇప్పుడు ఎలాగైతే మన మీద కొంతమంది సేవకులు పెత్తనాలు చేస్తూ ఉంటారు మన మీద, అలాగా ఆనాడు ప్రధాన యాజకులు పెద్దలు కూడా కొంతమంది దేవుడిచ్చిన ఆజ్ఞలే, మోసే ద్వారా ఇచ్చినవి కాకుండా వీళ్ళ సొంతగా కొన్ని రూల్స్ చేశారు. అందులో 108వ అధ్యాయము, ఇది సబ్బాత్ రెమిడీస్ అని చాప్టర్లో, సబ్బాత్ రెమిడీస్ అనే చాప్టర్లో 108:20 వచనములు ఇదిగోండి, దానికి సంబంధించిన నకలు ఇది. అంటే ఇది హిబ్రూలో ఉంటుంది, అది ఇంగ్లీష్లో మనకు చెప్పబడింది. ఏంటి అని అంటే, ఈ అండర్లైన్ చేసిన పేజ్ నెంబర్ 53లో రాయబడింది ఏంటంటే, అప్పటికే యూదులలో బురదను, అదే మట్టిని ఉమ్మితో బురద చేసి వైద్యం అనేది ఒకటి ఉంది. మట్టి మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి ఒక వైద్యం ఉంది, ముఖ్యంగా కంటికి వైద్యం ఉంది. మీరు ఇప్పుడు కూడా ఉమ్మి వలన లాభాలు చూడండి, నిజం. ఇప్పటికీ ఉదాహరణలతో చెప్పారు. ఏమండి, కుక్కకి ఏదైనా గాయమైంది అనుకోండి, ఏం చేస్తుంది అది? ఆ గాయాన్ని ఏం చేస్తుంది? నాకుతుంది. ఎందుకు అనుకుంటున్నారు? రుచి కోసం కాదు, దాని లాలాజలంలోనే మందు ఉంది దానికి. ఆ గాయం కొన్ని రోజులకు మానిపోద్ది. అదేంటండి? అవును, మీరు చూడండి, పిల్లులు కానీ కుక్కలు కానీ జంతువులు, అలాగే మనిషి లాలాజలం కూడా. మనకు లాలాజల గ్రంథి అని ఉంటుంది. లాలాజలం ఊరకపోతే నారి తడారిపోయి మాట రాదు మాట, గొంతు తడారిపోతుంది. చూసారు? ఎందుకనుకుంటున్నారు? లాలాజల గ్రంథి ఊరకపోతే మనకు మాట రాదు. ఈ లాలాజల గ్రంథి మన పంటికి, దంతములకు, మన జీర్ణ వ్యవస్థకు ఉపయోగకరం. ఎప్పుడు లాలాజలం ఊరుతూ ఉండాలి. కొంతమందికి నిద్రలో చూడండి ఎక్కువ లాలాజలం, దాన్ని ఏదో తప్పుపడతారు. నిజంగా వాళ్ళకి చిన్న ప్రాబ్లం ఉంటుందండి. సమస్య వల్ల లాలాజల గ్రంథిలు ఎక్కువ లాలాజలం ఊరిపోయి వాళ్ళ నిద్రలో కూడా ఇది సొల్లు కారుస్తున్నారు అంటారు. కాదు, పాపం వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్కి చూపించుకో. లాలాజల గ్రంథి వలన లాలాజలం ఎక్కువ ఊరిపోతే పడుకున్నప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. అందరికీ రాదు, అలాగే ఎవరికి కొందరికి ఉంటుంది. మీరు గమనించండి, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎక్కువ ఉంటుంది. అది ఎదిగే కొలది తగ్గిపోతుంది. అయితే ఈ లాలాజలం వలన
మనలో ఉన్న లాలాజలం మనకు ఉపయోగపడడమే కాకుండా ఒక డాక్టర్ గారు చక్కటి వివరణ ఇచ్చారు. పిల్లలకి కళ్ళద్దాలు పడతాయి చూసారు, చిన్నపిల్లలకి కళ్ళద్దాలు పడిపోతాయి, ఏదో చూపు ప్రాబ్లం వల్ల కళ్ళద్దాలు పడతాయి చూసారు చిన్నపిల్లలకి. 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వయసున్న పిల్లలకి కళ్ళజోడు పడితే తల్లిదండ్రులు ఏం చేయాలంటే తెలుసా, ఉదయమే లేవగానే పరగడుపున బ్రష్ చేసిన తర్వాత ఏమీ తినకుండా ఆ లాలాజల ఆ నోటి ఉమ్ముని పిల్లలకు కాటుక రూపంలో అలా 3 నెలలు రాయాలట ఉదయకాలంలో. గుర్తుపెట్టుకోండి ఈసారి, ఎవరికైనా చెప్పండి, ఇంటర్నెట్లో చూడండి, ఇదేదో ఇప్పుడు కావాలని చెప్తున్న మాట కాదు ఇది. పరగడుపున మేలుకొనగానే బ్రష్ చేసిన తర్వాత ఏమీ తినకుండా ఆ లాలాజలం, ఏమీ తినకూడదు, ఆ లాలాజలం పిల్లల కంటికి కాటుక రూపంలో కాటుక పెడతాం చూసారు, అలాగా ప్రతిరోజు 3 నెలల పాటు అలాగే రాస్తూ ఉంటే రోజు ఉదయమన్నా అలా రాసి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచితే 3 నెలల్లో చూపు సెట్ అయిపోతుందట. అంటే మనిషి లాలాజలంలో ఇలాంటి ఉపయోగం ఉందా? ఉంది. అంతేందుకండి, ఏదన్నా ఉదాహరణకు తెగిపోయింది అనుకున్న వెంటనే ఏం చేస్తామండి, ఎందుకు పెట్టుకుంటాం? మీరు గమనించారో లేదో? అలాగే ఏదన్నా గాయమైంది అనుకోండి ఆ సమయానికి, ఇది తప్పు కాదు, అది నిజం, ఉపయోగం అట్టది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, నెట్లో చూడండి లాలాజలం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది. అంటే ఒక మనిషి లాలాజలమే ఎదుటివానికి ఒక గాయాన్ని మాన్పుతుంది. ఇది నాటి కాలంలో వాయిద్యముగా ఉండేది. అందులో రాయబడింది ఇది. ఆ యూదులకున్న దానిలో సబ్బాత్ రోజున అది చెయ్యకూడదనే రూల్ పాస్ చేశారు. సబ్బాత్ రోజున చెయ్యకూడదు అనే రూల్ పాస్ చేశారు. దీన్ని ఉల్లంఘిస్తే వాళ్ళ దోషి. ఇప్పుడు నేను ఉల్లంఘిస్తున్నాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా యేసుక్రీస్తు వారు, ముట్టి స్వస్థపరచవలసిన యేసుక్రీస్తు వారు మట్టి తీసి బురద పూసి ఉమ్ము వేసి బురద చేసి కన్నులకు పూసి చూపు వచ్చినగా కనలేదు, వెళ్ళి ఆ కోనేట్లో కలిసి, ఎందుకంటే పక్కన దేవాలయం దగ్గర ఉన్నది సిలోయం అనే కోనేరు, నువ్వు వెళ్ళి నీటితో కడుక్కోగానే నీకు చూపు వస్తుంది, వాళ్ళు అడుగుతారు, నువ్వు చెబుతావు, వాళ్ళు నన్ను దోషి అనుకోవాలి. ఇలా యూదుల ధర్మశాస్త్రం అనే చెర నుండి ఒక్కొక్కటి బయటికి తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలలో ఇది కూడా ఒకటి. ఓకే, ఒక కారణం తెలిసింది ఎందుకు ఆయన మట్టి మీద ఉమ్ము వేసి బురద చేశాడు. ఇక రెండవది కూడా చూద్దాం. ఈ మూడు చెప్పుకున్నాం కదండి. ఇంకోటి ఏంటి, ఫస్ట్ది చూద్దామండి. ఫస్ట్ది ఏంటి, చెవుడు నత్తిగల ఒక వ్యక్తికి స్వస్థత చేసే సందర్భం. ఇక్కడ సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతంగా తోడుకుని పోయి మార్కు సువార్త 7:33 వారి చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుకను ముట్టాడు. నిజానికి నత్తి అనేది ఎందుకు వస్తుందంటే, లాలాజలం అనేది లాలాజల గ్రంథి నుండి లాలాజలం ఎక్కువ ఊరకపోవడం వలన నాలిక వెంటనే ఎక్కువ మన అవయవాలలో ఎక్కువగా కదిలే అవయవం ఏంటో తెలుసా? ఏంటి? నాలుకే. కనబడే అవయవాలు ఎక్కువ. ఉదయం సాయంత్రం వరకు ఎన్నిసార్లు తినేటప్పుడు కదులుతుంది, మాట్లాడేటప్పుడు కలుగుతుంది, నవలేటప్పుడు, అన్ని విషయాల్లో ముందు కంటి రెప్పపాటు కంటే నాలుక ఎక్కువ కదులుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ తనను ఆల్రెడీ అసహించుకుంటున్నారు మనుషులు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ సందర్భంలో అతడు చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ నత్తి చెవుడుంది, కానీ అందరూ అసహించుకుంటున్నారు. అంటే ఉమ్మి వేయడం అనేది అసహ్యమన్న సంగతి అతనికి తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇతరుని పరీక్షిస్తున్నాడు. ఎలా అంటే, చెవులలో వేలు పెట్టాడు. చెవులలో వేలు పెట్టగానే ఎదురుగా ఉంటాడు కదా యేసుక్రీస్తు వారు. ఒక మనిషి చెవులలో వేలు పెట్టాడంటే ఎదురుగా ఉన్నట్టే కదా. అలా ఉమ్మి వేయగానే అవతల వాడు ఏమనుకుంటాడు, ఏంటి ఈయన ఏదో స్వస్థపరిచేస్తాడు, ఏదో మహత్కార్యం చేసేస్తాడు అనుకుంటూ ఉమ్మేస్తున్నాడు ఏంటి అన్న భావన అతడికి వస్తుందా రాదా అని పరీక్షించడం. కానీ అతనికి రాలేదు. ఎందుకు అనుకుంటున్నారు? విశ్వాసంతో ఉన్నాడు అతడు. యేసుక్రీస్తు వారు చాలా సందర్భాల్లో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేను అన్నాడు. అంటే మనం స్వస్థపరచబడడానికి మనకు విశ్వాసం కూడా చాలా అవసరం. చాలా సందర్భాల్లో కొంతమంది ప్రశ్నిస్తారు, ఆ విశ్వాసం లేకుండా స్వస్థపరచడా? అవును, స్వస్థపరచడు. శిష్యులు కూడా ఒక సందర్భంలో ఒకరిని స్వస్థపరచలేకపోతే దెయ్యాన్ని వెళ్ళగొట్టలేరు. వాళ్ళకి అధికారం ఇచ్చినా దెయ్యాన్ని వెళ్ళగొట్టలేరు. ఎందుకంటే వీళ్ళకి లేదు విశ్వాసం. చేసే అతనికి విశ్వాసం ఉండాలి, చేయించుకునేవాడికి కూడా విశ్వాసం ఉండాలి. చాలా సందర్భాల్లో 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ వెనక నుండి వచ్చిన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమె రక్తధార కట్టినట్ట. అప్పుడు అంటాడమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. నమ్మిందామే, నాకు ఈయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత జరుగుతుంది. నమ్మాలంతే. మనం నమ్మమండి, నమ్మము, దేవుని మీద ఆధారపడం. మనిషి దేవుని మీద ఆధారపడాలని దేవుడు కోరుకున్నాడు. దేవుని మీద ఆధారపడి ఉండవలసిన మనిషి తన స్వశక్తి మీద ఆధారపడి బ్రతకడం అలవాటు చేసుకోండి. అందుకే ఈరోజు చూడండి, ఎంత తీరని రోగానికైనా మందు కనిపెట్టేస్తున్నారు. అంటే దాని అర్థం ఏమనుకున్నారు? మనిషి తన జ్ఞానంతో నేనే దేవుణ్ణి అనుకుంటున్నారు. మీకు సంగతి చెప్తానండి, నేను వాక్యం నేర్చుకున్నప్పుడు మాకు వాక్యం నేర్పించిన పెద్దలలో ఒక ముఖ్యుడు, ఆయన కూతుర్ని డాక్టర్ని చదివించాడు. కొడుకు సైన్స్ టీచర్ అయ్యాడు. హైదరాబాద్లో
ఎప్పుడైతే సైంటిస్ట్ అయ్యాడో, శాస్త్రవేత్త అయ్యాడో, దేవుడు లేడు అంటున్నాడు. వాళ్ళ నానేమో పాస్టర్ గారు, కొడుకేమో దేవుడు లేడు అంటున్నాడు. ఎందుకు? జ్ఞానం ఎక్కువైపోయింది. శాస్త్రవేత్తలు దేవుడిని నమ్మరు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే నాలెడ్జ్ ఎక్కువైపోయి దేవుని మీద నమ్మకాలు ఉండవు. మెడిసిన్ కనిపెట్టేవారు కూడా దేవుని మీద ఆధారపడరు. వాళ్ళు ఒక మెడిసిన్ కనిపెట్టారంటే తమకు తాము జ్ఞానులుగా పొగడబడాలనుకుంటారు. మనిషిలా తయారైపోయింది. దేవుని మీద ఆధారపడడం మానేశాడు. రాను ప్రారంభంలో ఇన్ని మందులు లేవు, దేవుని మీద ఆధారపడేవారు. ఈ మందులు వచ్చాయి, దేవుని మీద ఆధారపడడం మాని. అందుకే దేవుడు స్వస్థపరచడం కూడా మానేశాడు. నాటి కాలంలో యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే అతని చెవులలో వ్రేలు పెట్టి ఉమ్మే సందర్భంలో అతనికి అవిశ్వాసం రాకూడదు. ఈయన నన్ను స్వస్థపరచగలడు, ఎలాగైనా ఒక విశ్వాసం ఆయన అతనిలో బలంగా ఉందా లేదని పరీక్షించడానికి ఆ సమయంలో అతనికి అవసరమైన ఆ నాలిక మీద ఉమ్మి ముట్టి నాలుక నరము ఏమైందట, అంతటా వాని చెవులు తెరవబడిను, వాని నాలుక నరము సడలి. అంటే యేసుక్రీస్తు ఏం చేశాడంటే అసహ్యమును ఆశీర్వాదముగా మార్చేశాడు. ఇదిగో అందరూ నిన్ను అసహించుకున్నారు ఉమ్మి వేసి. ఏ ఉమ్మి వేత వలన నువ్వు అసహింపబడుతున్నావో ఆ ఉమ్మి ద్వారా నువ్వు ఆశీర్వదింపబడాలి అని దేవుడు కోరుకుని అతడిని పరీక్షించడానికి ఆ సమయంలో, మీకు సంగతి గుర్తుందో లేదో, నయమాను కుష్ఠరోగంతో ఉన్నాడు, తెలుసు కదా, గుర్తుందా? ఇది గుర్తు చేసి నేను ముగిస్తేస్తాను. ఎలీషా గారు నయమాన్ని బాగు చూసి ఆ నదిలో ఎన్నిసార్లు మునగమంటారు? 7 సార్లు. ఎందుకు 7 సార్లు మునగాలి? ఒకసారి మునిగితే స్వస్థత రాదా? చెప్పండి. అప్పుడు నయమాను కోప్పడిపోతాడు. మా దేశంలో నదులు లేవనుకున్నావా? ఇంత దాకా రావాలా మేము? అక్కడే మునుగుదురు కదా, ఆ మాత్రం దానికి ఎక్కడికి రావాలని కోప్పడిపోతాడు. ఏంటి నీకు స్వస్థత కావాలని వచ్చిన నీవు దైవజనుడు చెప్పినట్టు చేయొచ్చుగా. అంటే వెంటనే నీ చెయ్యగానే స్వస్థపడిపోవాలి నేను అన్నట్టుగా వచ్చాడు. ఆ దైవజనుడు నా మీద చెయ్యవేయగానే నా కుష్ఠరోగం వదిలిపోవాలని ఆ ఆలోచనతో వచ్చాడు. నువ్వు వెళ్ళి ఆర్ధాన నదిలో 7 సార్లు మునుగు మనగానే నేను 7 సార్లు మునగాల. అప్పుడు ఈలోపు పనివాడు అంటాడు, ఇంత దాకా వచ్చాం, ఆ దైవజనుడు చెప్తున్నాడు ఒకసారి మునిగితే పోయిందేముంది అనగానే వెళ్ళి ఒక్కసారి మునిగాడు, చూసుకున్నాడు, ఏంటి ఇంకా స్వస్థత రాలేదు, అపనమ్మిక వచ్చేస్తాడేమో. 7వ సారి వరకు దేవుడు అతనిని పరీక్షించాడు. పేతురు, యేసు బోధకుడా, నీవే అయితే నేను కూడా ఈ నీళ్ళ మీద నడిచి రావడానికి నాకు అవకాశం ఇవ్వ అన్నప్పుడు, పేతురు రా పేతురు అంటాడు. అప్పుడు ధోనిలో నుంచి అలా నీటి మీద ఎలా నిలబడ్డాడు, మునిగిపోయాడా? నిలబడ్డాడు. అప్పుడు ఏం చేయాలి? ఎగిరి గంతేయాలి. ఆయనే నా బోధకుడు, ఆయనే నా రక్షకుడిని గంతేయాలి. కానీ ఏం చేశాడు తెలుసా? ఒక్క అడుగేయగానే ఆయన కాదా, పక్కన గాలి తుఫాను చూసి అమ్మో దయ్యమేమో, ఆయన కాదా మునిగిపోసాగాడా లేదా? మునిగిపోసాగాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు తెలుసా? అల్ప విశ్వాసి. అంటే పేతురులో ఆ సమయంలో అల్ప విశ్వాసం రాకపోతే యేసుక్రీస్తు లాగానే నడుదుడు. కానీ అక్కడ అల్ప విశ్వాసం వచ్చింది, మునిగిపోసాగాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ అతనిలో అవిశ్వాసం గల అల్ప విశ్వాసం గాని వస్తాదో లేదని పరీక్షించాడు. అందరూ అసహించుకోవడానికి ఉమ్మి వేస్తే ఇదిగో నిన్ను బాగు చేయడానికి. ఇంకొక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఆ కాలంలో మోగదయ్యం ఒక మనిషిని పట్టేసేదండి, నోటిని మూసేసేది దయ్యం, చెవులను మూసేసేది, జ్వరం రప్పించేసేది. అప్పుడు అపవిత్రాత్మలు పట్టేవి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అపవిత్రాత్మలు పడితే మనిషి అనారోగ్యంతో అల్లాడిపోతాడు. ఎంత ఖర్చు పెట్టినా ఎంత వైద్యం చేసినా తగ్గదండి చాలా మందికి. అలాంటి వారు దేవుడి దగ్గరికి రావాల్సిందే. ఇది ఎందుకు గుర్తు చేశానంటే యేసుక్రీస్తు వారు ఆ రోగాన్ని ఎవరైతే కలిగించారో ఆ అపవాదిని, ఆ సాతానుని అసహించుకున్నాడు. అందుకే ఉమ్మి వేసి, దేనికి ఉమ్మి వేశాడు? నాలుక మీద, ఆ రోగం మీద, ఆ వ్యాధి మీద ఉమ్మాడు. ఇక్కడ 3 కారణాలు కనబడుతున్నాయి. ఒకటి అసహాయమును ఆశీర్వాదంగా మార్చడం, రెండవది అతని విశ్వాసాన్ని పరీక్షించడం, మూడవది ఆ రోగం కలిగించిన అపవాదిని అసహించుకోవడం. ఇందుకోసం ఆయన ఉమ్మి వేసి స్వస్థపరిచాడు. తర్వాతది కూడా సేమ్ అదే కారణం. తర్వాత ఏంటి? బెత్సహైదా. ఇక్కడ కూడా సందర్భం ఏంటి అని అంటే మార్కు సువార్త 8:22 ముగించేస్తానండి. అంతలో వారు బెత్సహైదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డి వారిని తోడుకుని వచ్చి వారిని ముట్టవలని ఆయన వేడుకున్నారు. ఆయన గుడ్డి వాని చేయి పట్టుకుని ఊరు వెలుపులకు తోడుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతుల నుంచి నీకేమైనా కనబడుచున్నదా? ఇక్కడ ఈ సందర్భం చూద్దామండి. ఇక్కడ ఊరు వెలుపులకి తీసుకొచ్చేసాడట యేసుక్రీస్తు వారు. అందరి ముందు చేయలేదు ఇది. ఊరు బయటకి ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయన వచ్చింది అక్కడికి బేత్సహైదాకి వచ్చారు. బేత్సహైదా అనే గ్రామాన్ని యేసుక్రీస్తు వారు అసహించుకున్నాడు. బేత్సహైదా తిడతాడంటే ఒక సందర్భంలో మీ మధ్య చేయబడిన సూచక్రియలు తూరు సీదోను పట్టణంలో చేసిన ఆ పట్టణపు గతి ఎంతో బాగుండును. అయ్యో బెత్సహైదా, అయ్యా కొరాజీనా అని మాట్లాడతాడు యేసుక్రీస్తు వారు. అంటే ఈ గ్రామంలో అంతకుముందు ఎన్నో సూచక్రియలు చేశాడు, కానీ ప్రజలు నమ్మలేదు. నమ్మని వీరి మధ్య చేయకూడదు. ఊరు వెలుపులకు తీసుకువచ్చి వాని కన్నుల మీద ఉమ్మి వేసి, అంటే ఇతడు బాగుపడ్డ తర్వాత ఆ గ్రామంలోనికి వెళ్ళి చెప్పాలి, యేసుక్రీస్తు ఉమ్మితో నన్ను బాగు చేశాడు. ఎందుకు? ఎన్నో సూచక్రియలు చేశారని నమ్మనే వాళ్ళకి ఏదో ఒక కారణాన్ని చూపించాలి. అంటే ఆయన ఉమ్మిలో కూడా ఇంత శక్తి ఉంది అని ఆ గ్రామం వాళ్ళకి తెలియజేయాలి.
ఆ గ్రామం వాళ్ళకి తెలియజేయాలి. చూడండి, వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాడిని అడుగుగా. ఇక్కడ మీరు గమనించాలి, ఇతడు పుట్టుగుడ్డివాడు కాదు, ఆల్రెడీ మధ్యలో అంధత్వం వచ్చింది. ఎందుకు అని అంటే వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు అంటున్నాడు. అంటే మనుషులు ఎలా ఉంటారో ఇతనికి తెలుసు. అంటే అతడు ముందుగానే పుట్టుగుడ్డివాడు కాదు, ఏదో కారణం చేత అంధత్వం వచ్చింది. ఎందుకంటే మనుషులు ఎలా ఉంటారో తెలిసింది, చెట్లు ఎలా ఉంటాయో తెలుసు అతనికి. వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనపడుచున్నారని. అంటే ఇక్కడ అతడికి పూర్తి విశ్వాసం అనేది కలగలేదు. ఉమ్మి వేస్తున్నాడు ఏంటి ఈయన అని అనుకున్నాడు. ఇక్కడ ఫస్ట్ టైం అంటే యేసుక్రీస్తు వారు బాగు చేయగానే వెంటనే బాగవలేదు ఇక్కడ. అలాగే యేసుక్రీస్తులో శక్తి లేక కాదు. ఇక్కడ జరిగినది ఏంటంటే ఆల్రెడీ ఇతడు మధ్యలో గుడ్డివాడయ్యాడు, పుట్టుకతో గుడ్డివాడు కాదు. ఎందుకు? చెట్లు ఎలా ఉంటాయో అతనికి తెలుసు, ఆ మనుషులు ఎలా ఉంటారో తెలుసు. మనుషులు చెట్ల వలె నడుచుచున్నారట, మనుషులు చెట్ల వలె నడుచుచున్నట్లు నాకు కనబడిను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాని తేరు చూచి కుదుర్చబడి. ఈ కుదుర్చబడి అనే పదానికి ఈ క్రొత్త నిబంధనలో గ్రీకులో ఏముందంటే పునరుద్ధరించబడి అని రాయబడింది. కుదర్చబడి అంటే పునరుద్ధరించబడి సమస్తమును తేటగా చూడసాగిన. అనగా అతడు ఆ చూపు నరమును అంటే చూడ్డానికి ఏదైతే తేటగా చూడడానికి ఏదైతే పనిచేస్తుందో, ఏదైతే అవసరమో దానిని ముట్టలేదు యేసుక్రీస్తు వారు ఫస్ట్. ఎందుకు? అతడు పూర్తిగా ఆయన మీద విశ్వాసం ఉంచుతాడా లేదా అన్న సంగతి ఆయన గ్రహించాడు. రెండవది, ఆ బేత్సయిదా ప్రజలకు ఆయన ఉమ్మి వలన కూడా స్వస్థత జరుగుతుందన్న సంగతి తెలియాలి. ఈ విధముగా దేవుడు అనేక సందర్భాలలో ఆయన మాట వలన స్వస్థపరిచినను ఇక్కడ ఉమ్మి వేసి స్వస్థపరచవలసిన అవసరత ఏంటి అని అంటే, ఒకటి, ఆయన అసహ్యమును ఆశీర్వాదంగా మారుస్తాడు, విశ్వాసమును పరీక్షిస్తాడు. నెక్స్ట్, ఉమ్మి ద్వారా కూడా యేసుక్రీస్తు వారి ఉమ్మిలో కూడా స్వస్థత ఉంది అని చెప్పడానికి. అలాగే పరిసయ్యులు శాస్త్రులు విధించిన కట్టడలను ఆయన ఉల్లంఘించి వారికి సమాధానం చెప్పడానికి, ఆ చెర నుండి విడిపించడానికి, ఇలా అనేకమైన కారణాల వలన, ఈ ముఖ్యమైన కారణాల వలన ఆయన ఉమ్మి వేసి స్వస్థపరచవలసిన అవసరత వచ్చింది. చాలా మంది అంటారు యేసుక్రీస్తు వారు ఆనాడు స్వస్థపరిచాడు అనగానే ఏంటి మాకు నమ్మకం, ఈరోజు చేయమని చూద్దాం అని అంటారు. ఈ రోజుకి ఈ విధంగా స్వస్థత జరుగుద్ది అని చెప్పడానికి ఒక ఆధారం ఉంది. అది ఉమ్మి వేసి స్వస్థపరిచే విధానం. గాయం నయమవుతుంది ఉమ్మి వలన. నేటికి లాలాజలంతో గాయాన్ని స్వస్థపరిచే విధానాన్ని వైద్యులు అవలంబిస్తున్నారు. ఆలోచించండి. అందుకే బైబిల్లో రాయబడిన ప్రతి సందర్భం మనకు కూలంకషంగా తెలియాలి. అప్పుడే దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఆలోచించండి. దేవుడు మరి ఈ విధముగా అనేకమైన సంగతులు తన గ్రంథంలో మన కొరకు రాయించిన సంగతులు మనం అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా సమయం వెచ్చించాలి, మనం ఆసక్తి చూపించాలి, శ్రద్ధ చూపాలి. అప్పుడే దేవుని వాక్యం మనకి అర్థమవుతుంది. దేవుడు ఆ విధమైన ఆసక్తిని, ఆయన వాక్యము పట్ల శ్రద్ధను మీ అందరికీ, మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.